చూద్దాం. హైదరాబాద్ లో వర్షం కారణంగా జరిగిన బీభత్సాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి ఆన్లైన్ లో పర్యవేక్షిస్తున్నారు అధికారులు. మంత్రి కేటీఆర్ కూడా దగ్గరుండి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. 5 గంటల పాటు కురిసిన వర్షం హైదరాబాద్ లో చాలా ప్రాంతాలన్నింటినీ కకావికలం చేసింది. ప్రస్తుతం అయితే మనం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ లో ఉన్నాం. ఇక్కడుండి పరిస్థితులన్నింటినీ సమీక్షిస్తున్నారు జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు. ప్రస్తుతం నా ముందుంది మొత్తం మానిటరింగ్ సంబంధించి హైదరాబాద్ లో ఏ ప్రాంతంలో వర్షం ఎలా పడింది, దాని తర్వాత రిస్టరేషన్ ఎలా అయిందన్న దానిపైన సంబంధించి ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు వీటిని అబ్జర్వ్ చేస్తున్నారు. మనతో ఉన్నటువంటి అధికారులంతా కూడా. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో బషీర్బాగ్ లో ఉదయం చాలా ప్రాంతాల్లో ఈ బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షం కకావికలం చేసిందని చెప్పొచ్చు. మొత్తం ట్రాఫిక్ జామ్ కూడా అయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకో ఈ ప్లేస్కి వెళ్తే ఇక్కడ కోటికి సంబంధించిన ఏరియాలో చాలా ఇక్కడ చూడొచ్చు మనం రోడ్లు కూడా కొద్దిగా గుంతలు పడి అక్కడ కార్లు బంపింగ్ వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అలాగే మిగిలిన ప్రాంతాలు కూడా ఇది గోపాల్పురం కావచ్చు, ఆ తర్వాత సికింద్రాబాద్ కావచ్చు, మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. దాదాపు 200 కెమెరాలకు పైగా అప్డేట్ తీసుకుంటున్నారు జీహెచ్ఎంకి సంబంధించిన అధికారులు. ఎంత రిస్టరేషన్ చేశారు, ఎంత మేర మొత్తం నష్టాన్ని నివారించగలిగారని దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సురేంద్ర మోహన్ ఉన్నారు, అడిషనల్ కమిషనర్. ఏం పరిస్థితి సార్, ఉదయం నుంచి కురిసిన వాన వల్ల ఎంత దెబ్బతిన్నాం, ఎంత రిస్టరేషన్ చేశారు? ఈరోజు మరి జీహెచ్ఎంసీ పరిధిలో మనకు గత 15 సంవత్సరాలుగా ఎప్పుడు లేనటువంటి వర్షపాతం ఈరోజు నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా హైయెస్ట్గా ఫీవర్ హాస్పిటల్లో దగ్గర 120 మిల్లీమీటర్స్, మల్కాజిగిరిలో 92 మిల్లీమీటర్లు, షాపూర్లో 92 మిల్లీమీటర్లు, ఈ జీహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్ ఆఫీస్ దగ్గర కూడా 78 మిల్లీమీటర్స్ ఇలా నమోదు కావడం జరిగింది. తర్వాత మనము అంటే చూసినట్లయితే మన డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ కెపాసిటీ ఎగ్జిస్టింగ్ మరి మన ఇంజనీర్స్ చెప్పడం ప్రకారం ఏంటంటే 20 మిల్లీమీటర్లు ప్రతి గంటకు వర్షపాతం వస్తే మన డ్రైనేజ్ సాఫీగా సాగిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. అటువంటిది ఈరోజు దాదాపు 3 రెట్ల వర్షము రావడం జరిగింది. దాదాపుగా 60 మిల్లీమీటర్లు ప్రతి గంటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా ఇబ్బంది కలగడం జరిగింది. సో ఈరోజు మేము 100 కాల్ సెంటర్ నుంచి కానీ, తర్వాత 2 All Ones జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ నుంచి కానీ, తర్వాత మై జీహెచ్ఎంసీ యాప్ నుంచి కానీ మనకు 203 గ్రీవెన్సెస్ ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ 77 ప్రాంతాలలో, తర్వాత మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉండి ఇష్యూ ఉన్నటువంటి 68, తర్వాత ఒక 5 చెట్లు పడిపోవడము, 2 ఓకే సార్. ఇంకా మిగతా ప్రాంతాలు అంటే దాదాపు చాలా ప్రాంతాల్లో మీరు ఇచ్చేయడం జరిగింది, కానీ ఇంకా కొన్ని చోట్ల పనులు జరుగుతూనే ఉన్నాయి. చెట్లు కూలిపోయిన ప్రాంతాల్లో కానీ, ఆ తర్వాత నాలాలకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా అక్కడ టీంతో మాట్లాడారా? పనులు ఎంతవరకు? ఇప్పుడు ఏంటంటే దాదాపు 200 ఎమర్జెన్సీ టీమ్స్, తర్వాత ఇంజనీరింగ్ టీమ్స్ ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాయి. తర్వాత ఎక్కడైతే చెట్లు పడిపోయో అక్కడ అర్బన్ బయోడైవర్సిటీ టీమ్స్ వెంటనే వాటిని రిమూవ్ చేయడానికి రంగంలోకి దిగాయి. తర్వాత ట్రాఫిక్ ముఖ్యంగా ఏంటంటే ఈ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్లో జీహెచ్ఎంసీ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లంతా సమన్వయంతో పనిచేయడం వలన అతి తక్కువ సమయంలో ట్రాఫిక్ అంతా కూడా, ఈవెన్ దో ఇది 15 సంవత్సరాలలో పడినటువంటి అతిపెద్ద వర్షపాతం వచ్చినప్పటికీ అతి తక్కువ టైంలో ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడం జరిగింది. తర్వాత మన మున్సిపల్ శాఖ మంత్రులు గవర్నర్ కేటీఆర్ గారు, మేయర్ గారు, కమిషనర్ అందరూ కూడా మాకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతాం. థ్యాంక్ యూ. జీహెచ్ఎంసీ అధికారుల దగ్గరుండి కూడా మంత్రి కేటీఆర్ ఇక్కడ పరిశీలించడం జరిగింది, సమీక్షించడం జరిగింది. ఇప్పటికి కూడా మనం చూడొచ్చు, ఇది ప్రస్తుతం టైమింగ్ నడుస్తున్న ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ కి సంబంధించిన అప్డేట్స్, మరికొన్ని ప్రాంతాల్లో అక్కడ వాటర్ లాగింగ్ సంబంధించి ఏదైనా ఉందా, లేకపోతే అక్కడ పరిసర ప్రాంతాల్లో ఏదైనా నీరు నిల్వ ఉండడం లాంటి ప్రాంతాలు ఏమైనా ఉన్నాయన్న దానిపైన కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ఆఫీసర్లకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నటువంటి కంట్రోల్ రూమ్లో కూడా మొత్తం సమాచారం తీసుకొని జీహెచ్ఎంసీ అధికారులు సమీక్షిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈరోజు కురిసినటువంటి వర్షంతో దాదాపు మొత్తం జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి మైనస్లు కావచ్చు, ప్లస్లు కావచ్చు కూడా ఇవన్నీ కూడా బయటపడడం జరిగింది. వీటన్నిటిని పూర్తి స్థాయిలో సమీక్షించుకొని సాధ్యమైనంత త్వరగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి ప్రయత్నిస్తామని చెప్పి కూడా కమిషనర్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ శివతో దినకర్, NTV, హైదరాబాద్.